నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ సంతోష్. నువ్వు నన్ను చూడాలనుకుంటున్నావా అంటే నా మాట కాదండి, విష్ణుప్రియ మాట. నువ్వు నన్ను చూడాలనుకుంటే, ఎక్స్క్లూజివ్ ఫొటోస్ కావాలనుకుంటే నెలకింత గట్టు, నా ఫోటోలు చూడు అన్నట్టు ఇన్స్టాగ్రామ్లో సబ్స్క్రైబ్ చేసుకోవడానికి సమ్ అమౌంట్ అంటూ విష్ణుప్రియ పెట్టింది. దానికి జనాలు కూడా చాలామంది విష్ణుప్రియాని నేను చూడాలి, ఎక్స్క్లూజివ్గా చూడాలి అన్నట్టు చాలామంది సబ్స్క్రైబ్స్ అయితే చేసుకున్నారు. దాంట్లో విష్ణుప్రియకి కొన్ని లక్షల డబ్బులు వస్తున్నాయట. ఆ ఫొటోస్కి ఏంటి ఈ ఫొటోస్ పెడుతున్నావు అని చెప్పేసి ఏఐఎస్ఎఫ్ వాళ్ళు కేసు అయితే పెట్టారు విష్ణుప్రియ మీద. అది ఎంతవరకు వెళ్ళింది, ఏం జరిగింది అనే విషయం పైన మాట్లాడడానికి మన ముందున్నారు భరద్వాజ్ గారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్, విష్ణుప్రియని చూడాలంటే, ఎక్స్క్లూజివ్ ఫొటోస్ చూడాలంటే మేము డబ్బులు కట్టాలా? ఎక్స్క్లూజివ్ ఫొటోస్ కాదండి, ఎక్స్క్లూజివ్ వీడియోస్ కూడా చూడొచ్చు డబ్బులు కడితే. టికెటింగ్ సిస్టమ్ అంటారు దీన్ని. టికెటింగ్ సిస్టమ్ ప్రకారం మీరు ఏది చూడాలనుకున్నా పేమెంట్ చేసి తీరాల్సి ఉంటుంది. నమూనా వీడియోలు చూడదలుచుకుంటే ఆవిడ ఇన్స్టా అకౌంట్కి వెళ్తే సరిపోతుంది. లేదు థ్రెడ్స్ ఇలా రకరకాల కాంపౌండ్స్ ఉన్నాయి, అక్కడ కూడా సర్క్యులేషన్లో ఉన్నాయి. అంటే ఇప్పుడు ప్రపంచం ఎలా తయారైంది అంటే చాలా స్పష్టంగా సింగిల్స్ పెరుగుతున్నారు. పెళ్లి కాని మగపిల్లలు, పెళ్లి కానటువంటి ఆడపిల్లలు పెరుగుతున్నారు. ఎవరికి వారుగా ఉండటానికే ఎక్కువ ఇష్టపడుతున్నారు. పెళ్లి అనేటువంటి వ్యవస్థలో ఉన్నటువంటి ఒక నిర్బంధాన్ని రియల్గా ఫేస్ చేస్తున్నారు. దాన్ని భరించడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నట్టుగా కనిపించడం లేదు. అందుకని అన్ని జంటలు పెళ్లి మండపాలకు వెళ్ళట్లేదు. జంటలుగా ఉంటున్నారు, విడిపోతే విడిపోతున్నారు, ఇంకో చోట పెయిర్ అవుతున్నారు. పెళ్లికి ప్యారలల్ గా ఇంకో కార్యక్రమం ఏదో నడుస్తోంది. లివిన్ అంటున్నారు. అదేనండి, లివిన్ లేకపోతే లివింగ్, ఏదో వాట్ ఎవర్ ఇట్ మే బి, సహజీవనము, సహకారోద్యమము ఏదో చేసుకుంటున్నారు. ఇది బ్రేకప్లు కూడా జరుగుతున్నాయి అదే రేషియోలో. ఎందుకు అంటే ఒకటి కాన్వెంట్ జనరేషన్, ఇదంతా కాన్వెంట్ జనరేషన్ అంటే కార్పొరేట్ స్కూల్ బ్యాచ్. వీళ్ళకి సొంత నిర్ణయాలు తీసుకునేటువంటి మెచ్యూరిటీ లెవెల్స్ తక్కువే కంపారిటివ్గా అంతకు ముందున్న జనరేషన్ 90ల నాటి యువతతో పోలిస్తే సొంత నిర్ణయాలు తీసుకోవటం అనే బుర్రలు లేవు వీళ్ళకి. వీళ్ళు ప్రతిదీ టీచర్ ఫీడింగ్ కావాలని కోరుకుంటారు, స్పూన్ ఫీడింగ్ లాగా. ఏం చేయటానికైనా ఒక తర్ఫీదు కోరుకుంటారు వీళ్ళు. పెళ్లికి కూడా తర్ఫీదు లేదు కాబట్టి మనం ఏదో కొడితే కొట్టుండొచ్చు అమ్మాయిని, లేదు ఆ అమ్మాయి అబ్బాయిని కొట్టుండొచ్చు, ఇలా అనేసుకుంటున్నారు వీళ్ళల్లో వీళ్ళే. అనుకోవడం అనేది ఒక విచిత్రమైనటువంటి వాతావరణంకి దారి తీస్తోంది. అలా పెళ్లి కాకుండా ఉండిపోయినటువంటి అబ్బాయిలు ఉన్నారు, పెళ్లి కాకుండా ఉండిపోయిన, పెళ్లి అయిపోయి బ్రేకప్లు అయిపోయిన మగపిల్లలు, ఆడపిల్లలు కూడా ఉన్నారు. అనేక మంది ఉన్నారు సమాజంలో. వీళ్ళని టార్గెట్ చేస్తూ రకరకాల యాప్స్ వచ్చినాయి. మీరు పనులన్నీ ముగించుకుని ఇంటికి వెళ్ళేసరికి ఒంటరిగా ఉండిపోవాల్సి వస్తుందా, మీకు ఒక ఆడ తోడు లేదు అనే బాధ ఉందా? బాధపడకండి, ఇమ్మీడియట్గా బలానా యాప్లో సబ్స్క్రైబ్ అయిపోండి. మీరు నిమిషానికి రూపాయి నుంచి 100 రూపాయల వరకు మీకు కావలసిన కేటగిరీల్లో మీరు ఒక అమ్మాయిని సెలెక్ట్ చేసుకుంటే ఆ అమ్మాయి మీతో మాట్లాడుతుంది. ఆ మాట్లాడినప్పుడు ఆ కాల్ ఎంతసేపు జరుగుతుందో దానికి మీరు సెలెక్ట్ చేసుకున్న అమ్మాయిని బట్టి రూపాయి నుంచి 100 రూపాయల వరకు పడవచ్చు నిమిషానికి. ఓకే, ఆ బిల్ చెల్లించాల్సి ఉంటుంది ఎండ్ ఆఫ్ ది డే అని యాప్లు వచ్చినాయి. అవును, దీన్ని దృశ్యానికి అనువదించారు. మీరు ఈ అమ్మాయితో మాట్లాడటమే కాకుండా ఒక రేంజ్ వరకు న్యూట్ కాల్స్ కూడా వెళ్ళవచ్చు, అది కూడా టికెటింగ్ సిస్టమే అని అలా వ్యవస్థలు ఏర్పడిపోయి నడుస్తున్నాయి ప్రపంచంలో. డ్యూరేషన్ కొత్త కాదు. విష్ణుప్రియ గారు కూడా ఆ ఏరియాలో ఉండొచ్చు. ఆవిడ ఇన్స్టాలో రకరకాల వీడియోస్ పెడుతున్నారు. వీడియో పెడుతున్న అమ్మాయిలందరి మీద ఒక దుష్ప్రచారం ఉంది. వాళ్ళందరూ కూడా అలా చిటికేస్తే వచ్చేస్తారు అనేటువంటి ఒక దురభిప్రాయం ప్రపంచంలో ఉంది. దీని మీద ముందు దాడి జరగాలి. వాళ్ళేం గ్రాంటెడ్గా రోడ్డు మీదకి వచ్చేవాళ్ళు కాదు. ఇది ఒక సంపాదనా మార్గం ఉంది అని తమని తాము ఎగ్జిబిట్ చేసుకోవటమో, ఎక్స్పోజ్ చేసుకోవటమో ఇది తప్పేం కాదు. రెండోది, వాళ్ళకి ఆర్థిక స్వావలంబనకి కూడా ఇది ఉపయోగపడుతున్నప్పుడు ఆ పని చేయటం వల్ల తప్పేంటి ప్రపంచానికి? మీరు చూస్తున్నారు, పేమెంట్ కడుతున్నారు, అంతా ఓపెన్గానే జరుగుతున్న వ్యవహారం. వీళ్ళు రహస్యోద్యమాలు ఏం లేవు.
నీడ్ ఉంది మార్కెట్కి ఇలాంటి వాళ్ళతో. ఆ నీడ్ ఉంది కాబట్టి అక్కడ వ్యాపారం జరుగుతుంది, పెట్టుబడి పెట్టేవాడు పెట్టుబడి పెడుతున్నాడు, పనిచేసేవాళ్ళు పనిచేస్తున్నారు. మాట్లాడటం వరకు పరిమితమై ఉన్న వాళ్ళు మాట్లాడుతున్నారు, వీడియో వరకు పరిమితంగా వెళ్ళదలుచుకున్న వాళ్ళు వీడియో వరకు కొనసాగుతున్నారు, లేకపోతే దీనిలో ఏర్పడిన రిలేషన్స్ ఆధారంగా ఇంకెక్కడో కలుసుకునే అవకాశాలు ఉన్నాయి వాళ్ళు. ఇలా వాడి జీవితం ఒక ఏరియాలో కొంచెం బ్రైట్గా మారుతుంది ఈ సఫరర్స్కి. అందుకని వాళ్ళు చాలా కాన్ఫిడెంట్గానే ఉన్నారు. విష్ణుప్రియ గారు వీళ్ళందరూ కూడా కాన్ఫిడెంట్గానే ఉన్నారు. కానీ నైతిక కోణం పట్టుకొస్తే వీళ్ళు రాడార్లోకి వస్తారు. ఇది నైతికత. నిన్న అదే అడిగారు ఆ మీడియా ముందుకు అమ్మాయి వచ్చినప్పుడు, ఎంత డబ్బులు సంపాదిస్తున్నావు అని ఒక క్వశ్చన్ రైజ్ అయింది. మీ ఇంట్లో వాళ్ళు ఎవరో అసలు నువ్వేమిటి అనేదాకా వెళ్ళారు. ఇలా పర్సనల్ దాడి చేయడం తప్పు. ఆ అమ్మాయి ఇప్పుడు చాలా మంది వీడియోస్ పెడుతున్నారు ఆడపిల్లలు, అది తప్పు అని అంటే తప్పు. వాళ్ళని వాళ్ళు ప్రపంచానికి పరిచయం చేసుకోవాలనుకుంటున్నారు, చేసుకునేవ్వండి. సమాజం ఈ అందాలు చూడటానికి ఇష్టపడుతుంది అనుకున్నప్పుడు వాళ్ళు కూడా సరదాగా ప్రపంచం ముందుకు వస్తున్నారు. వాళ్ళకి తెలుసు ఇక్కడ చూసే వాళ్ళలో ఎన్ని వైకల్యాలు ఉంటాయో తెలుసు వాళ్ళకి ఓపెన్గానే. ఏజ్ గ్రూప్తో కూడా సంబంధం లేదు, అన్ని వయసుల వాళ్ళు దుర్మార్గంగా వ్యవహరించే వాళ్ళు ఉన్నారు. ఒక పెద్ద మనిషి, ఆయన రైటరు, ఇంకేదో చాలా, ఆయన సమాజాన్ని అధ్యయనం చేస్తాడు. ఒక అమ్మాయి సోషల్ మీడియాలో ఉంటే తనతో ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపాడు, అమ్మాయి అంగీకరించింది, ఈయన కొంచెం సాహితీవేత్త కదా అని. ఆ తర్వాత వీళ్ళు కథలు ఎక్స్చేంజ్ చేసుకునేవాళ్ళు, రకరకాలుగా జరిగేది. ఒకసారి ఈయన పోస్ట్ చేసినప్పుడు లేదు, ఈయన వాట్సాప్లో ఏదైనా మెసేజ్ పెడితే ఆవిడ రియాక్ట్ కావడం లేదు, ఫోన్ చేసినప్పుడు ఇమీడియట్గా రియాక్ట్ కావట్లేదు, తీసుకోవట్లేదు ఫోను. ఇలా 100 ఎలిగేషన్స్తో అతనికి ఏదో సఫరింగ్ ఉంది. ఈ సఫరింగ్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, అవతల వాళ్ళని టార్గెట్ చేస్తారు. గ్రాంటెడ్గా మాట్లాడేయటం మొదలు పెడతారు, గొడవ అవుతుంది. అది ఈ గ్రాంటెడ్గా తీసేసుకున్న పెద్ద మనిషి, నువ్వేం పెద్ద అందగత్యమేం కాదు, నువ్వేదో ఫీల్ అవుతున్నావు తప్ప అని నెగిటివ్ కామెంట్స్ చేయటం మొదలు పెట్టాడు, హర్టింగ్గా. ఓకే. ఆ తర్వాత ఆవిడ బ్లాక్ చేస్తుంది అతను. ఇలాంటి కథలు జరుగుతున్నాయి సమాజం. అవును. సో ఇలా సోషల్ మీడియాలో రిలేషన్స్ని, సోషల్ మీడియాలోనే ఫ్రెండ్స్ని, సోషల్ మీడియాలోనే మనసు చెప్పుకునే వాళ్ళ అన్ని అవకాశాలు, అన్ని వ్యాపారాలు అక్కడే జరుగుతున్నాయి. మీ మనసులో ఉన్న బాధలన్నీ మాతో చెప్పుకోండి, ఒక 100 రూపాయలు కట్టండి అని కూడా యాప్లు ఉన్నాయి. మీకు ఎవరినైనా తిట్టాలనిపిస్తే ఆ యాప్లోకి వెళ్ళిపోయి కనెక్ట్ అయిపోయి తలుపులు మూసేసి కరువు తీరా తిట్టేస్తే దాన్ని మార్కెట్లో పెట్టేస్తారు వాళ్ళు, మీ కోపం సెటిల్ అయిపోతుంది. అండ్ సార్ మనం చూసుకున్నట్టయితే విష్ణుప్రియ ఎక్కడ డబ్బులు వస్తే అక్కడికి వెళ్ళిపోతుందని చెప్పేసి వింటున్నాం. లైక్ పాతకాలం మనం పాస్ట్లో చూసుకున్నట్టయితే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లో కానీ, ఇప్పుడు ఈ సబ్స్క్రైబ్స్ దాంట్లో కానీ, అంటే డబ్బు కోసం ఏమైనా చేస్తుందా అన్నట్టు. డబ్బు కోసం ఏమైనా చేయమని సమాజమే చెప్తోంది కదండి. రోజుకి 5,000 ఖర్చు పెట్టకపోతే మనిషి కాదని చెప్తున్నారా? మరి సంపాదించాలి కదా డబ్బులు. ఎలా సంపాదించాలి? 100 మార్గాలు ఉన్నాయి ఇక్కడ. అదొక మార్గం కనిపించింది అమ్మాయికి. సార్ దాన్ని తప్పుపెట్టడానికి ఎవరికి రైట్ ఉంది? ఏఐఎస్ఎఫ్ వాళ్ళు ఎందుకు కేసు పెట్టారు? నైతిక కోణంలో చూశారు అమ్మాయిని. నైతికత అనే కోణంలో గ్రాంటెడ్గా తీసేసుకున్నారు వాళ్ళు కూడా. ఇంకోలా ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టుగా గ్రాంటెడ్గా తీసేసుకుని, నువ్వేమిటి, నువ్వు ఫోటోలు పెడతావు, నేను మాట్లాడితే, నేను కామెంట్స్ చేస్తే నువ్వు రియాక్ట్ కావు, నువ్వు రియాక్ట్ కావట్లేదు కాబట్టి నువ్వేదో గొప్ప అందగత్యమని నేను అప్రోచ్ అవటం లేదు నిన్ను అని. ఎలాగైతే ఇందాక నేను చెప్పిన కథలో ఒక వ్యక్తి ఇంకొక అమ్మాయిని ఇబ్బంది పెట్టాడు, ఇక్కడ కూడా అలా ఇబ్బంది పెట్టేవాళ్ళు ఉన్నారు నైతిక కోణంలో వెళ్ళి. నువ్వు అలాంటి వీడియోలు పెడుతున్నావేమిటి, వీడు చూస్తాడు, ఎంజాయ్ చేస్తాడు, అవసరమైతే సేవ్ చేసుకుని మళ్ళీ చూస్తాడు. ఈ చూస్తున్న పెద్ద మనిషి ఇది అనైతికం అంటాడు. మళ్ళీ వాళ్ళు అవకాశం ఇస్తే ఆ తలుపు తీసుకుని లోపలికి వెళ్ళేది కూడా వీళ్ళే. వీళ్ళు మళ్ళీ ఇది అనైతికం అని మాట్లాడతారు. అనైతికం అని వాళ్ళకి తెలుసు. నైతికం గొడవ కాదు, డబ్బులు కావాలి ఇక్కడ. డబ్బులు సంపాదించుకోవడానికి ఏదో ఒక మార్గం, ఏవైనా చెయ్యి. బెగ్ బారో అండ్ స్టీల్ అని సిద్ధాంతం ఉంది. ఈ బెగ్ బారో అండ్ స్టీల్ సిద్ధాంతం ప్రకారం ఏం చేసైనా నువ్వు ఎండ్ ఆఫ్ ది డే డబ్బులు సంపాదించకపోతే ఇక్కడ ఉండద్దు.
పేదరికం అనేది శాపం కాదు, చేతకానితనం. పేదరికం మీ పుట్టుకతో వచ్చుండొచ్చు, కానీ పేదగా చచ్చిపోవడం మీ తప్పే అని చెప్తున్నారు కదా పెద్ద మనుషులందరూ. పేదగా పుట్టడం తప్పు కాదు, పేదగా చచ్చిపోవడం నీ తప్పు అని చెప్తున్నారు. మరి పేదగా పుట్టి పేదగా చావకుండా ఉండాలన్నప్పుడు ఏదో ఒకటి చేయాలిగా. అదే చేస్తున్నారు. చేయడానికి అవకాశం ఉంది. ఇక్కడ యాప్లు ఉన్నాయి, ఎవడో డిజైన్ చేసి పెడుతున్నాడు, మీరు ఎంటర్ అవ్వాలి దానిలో. ఇప్పుడు ర్యాపిడో ఉందండి, మీకు ఒక బండి ఉంది, ర్యాపిడో యాప్ ఉంది. మీరు ఈ బండిని దానిలో రిజిస్టర్ చేస్తే వాళ్ళని అప్రోచ్ అయిన వాళ్ళు వీళ్ళ దగ్గరికి పంపిస్తారు కస్టమర్ని. నీ దగ్గరికి కస్టమర్ పంపించినందుకు గారు నువ్వు కొంత కమిషన్ కట్టాలి అడిగి, అంతే కదా. యాప్ ఓడికి డబ్బులు వచ్చేది అదే కదా మార్గం. సో అలా వాళ్ళు 100 గేలాలు వేస్తారు. ఆ గేలాలకు పడేవాళ్ళు పడతారు, దానిలో ఇన్కమ్ జనరేట్ అవుతుంది. ర్యాపిడో డ్రైవర్లకు జనరేట్ అయినట్టే ఈ యాప్ల వాళ్ళకి కూడా జనరేట్ అవుతుంది. వీళ్ళు చేయాల్సిన పని ఏంటి? వీళ్ళ డ్యూటీ క్లియర్గా ఇదే, జనాల్ని ఉత్తేజితుల్ని చేయటం. ఇది వాంటెడ్గా స్కీమ్ ప్రకారమే జరుగుతోంది. వాళ్ళు ఏదో అమాయకంగా తమ అందాలు అలా ఏదో కెమెరా, ఇప్పుడు సినిమాల్లో చూస్తున్నాం కదండి, స్పెషల్ సాంగ్స్ అని చెప్పి అర్ధనగ్న ప్రదర్శనలు చేస్తున్నారు కదా. ఆ చేస్తున్న వాళ్ళ మీద గౌరవం ఉంటుందా? ఇలా ఎందుకు చేస్తున్నారని మాట్లాడతారు జనాలు. డబ్బులు వస్తున్నారు వాళ్ళకి. అంటే ఈ పాట చూడటానికి జనాలు థియేటర్కి వస్తారు కాబట్టి ఈ పాట ఒకటి ఉండాలి, ఇలాంటి పాట అని అనుకుంటున్నారు. ఆ పాటలో నర్తించే వాళ్ళకి, మ్యూజిక్ చేసే వాళ్ళకి, పాడే వాళ్ళకి, వీళ్ళందరికీ ప్లేస్మెంట్లు దొరుకుతాయి, డబ్బులు సర్క్యులేషన్లోకి వస్తాయి, వీళ్ళకి అదనంగా డబ్బులు కూడా వస్తాయి. కాబట్టి ఏదైనా ఎండ్ ఆఫ్ ది డే మనీ కింద మార్కెట్ ఎకానమీ మార్చేసింది. మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలని కార్ల్ మార్క్స్ అన్నాడు అంటారు, కానీ మానవ సంబంధాలన్నీ కూడా మార్కెట్ సంబంధాలే అనే పరిస్థితి ఇప్పుడు నడుస్తోంది. అందుకని వ్యవస్థ గురించి మాట్లాడకుండా, వ్యవస్థలో జరుగుతున్నటువంటి ఈ లోపాల గురించి మాట్లాడకుండా, ఆడపిల్లలు సెక్స్ రేషియో ఒక దశలో పెరిగింది, ఓ దశలో తగ్గింది. తగ్గినప్పుడు ఒకలాగాను, పెరిగినప్పుడు ఒకలాగాను సమాజం ఉంది. పెరిగినప్పుడు ఏమైంది? ఆడపిల్లలు విపరీతంగా దొరకటం చేత వీళ్ళ డిమాండ్ పెరిగి కట్నాలు విపరీతంగా అడిగేసి 15,000 కోట్లు ఇస్తే తప్ప పెళ్లి చేసుకోను అని తాళి కట్టేసి నువ్వు ఇంట్లో పడి ఉండాలి, పిచ్చిమోహన్, నో డైలాగ్ నీకు. నువ్వు భార్య అంటే అణిగిమణిగి ఉండటమే, ఇంట్లో పని చేసుకుంటూ బతుకు, అడపాదడప నీతో ఉంటాను నేను, నాకు బయట కూడా కొన్ని సంబంధాలు ఉన్నాయి, అక్కడ కూడా ఉంటాను నేను అని ఓపెన్ స్టేట్మెంట్లు ఇచ్చిన భర్తలను అనేక మందిని చూసాంగా ఆ రోజుల్లో. ఆడపిల్లల పెళ్ళిళ్ళు అయితే చాలు అని ఆడపిల్లల తల్లిదండ్రులు ఏదో అమ్మ అక్కడ పడితే పడ్డాడులే, కొడితే కొట్టాడులే, కొంచెం భరించు అని చెప్పేవాళ్ళు తప్ప నీ తరఫున వెళ్ళి వాడిని కొట్టడం అనే ప్రోగ్రాం వీళ్ళు భుజానికి ఎత్తుకునేవాళ్ళు కాదు. ఇలాంటి ఒక కండిషన్లో ప్రపంచం నడుస్తోంది అనే స్పృహ మీకు ఉండాలిగా. ఉన్నప్పుడు ఈ సమాజం మొత్తం ఈ గతిలోకి ప్రయాణించడానికి రీజన్స్ ఏమిటి, పునాదులు ఎక్కడున్నాయనేది చూడాలి. ఆ పునాదుల మీద మాట్లాడాలి తప్ప విష్ణుప్రియని టార్గెట్ చేస్తే ఏమీ కాదు. అండ్ సార్, మనం ఆ ఫొటోస్ చూసినట్లయితే సెమీ న్యూడ్, ఆల్మోస్ట్ న్యూడ్ పిక్స్ అన్నట్టే ఉన్నాయి సార్, సబ్స్క్రైబ్ ఉంటాయండి. అండ్ ఇప్పుడు ఈ పిక్స్ వల్ల ఇప్పుడున్న జనరేషన్ అబ్బాయిలు అత్యాచారాలు, మానభంగాలు చేసే ఛాన్సెస్ లేవంటారా? అయ్యా, ఎవడి ఫోన్లో వాడు బతుకుతున్నాడు, ఎవడి గదిలో వాడు బతుకుతున్నాడు. కామన్ ఏరియా లేదు ఇప్పుడు. డ్రాయింగ్ రూమ్ చచ్చిపోయింది, డైనింగ్ టేబుల్ చచ్చిపోయింది, డైనింగ్ ఏరియా, కామన్ డైనింగ్ ఏరియా కూడా చచ్చిపోయింది. ఎవడి బతుకాడు బతుకుతున్నాడు, ఎవడి ఫోన్కి మాత్రమే వాడు తెలుసు. ఇంతకుముందు తల్లిదండ్రులకి, అన్నదమ్ములకి ఒకడు తెలిసేవాడు. ఇప్పుడు అన్నదమ్ములు, తల్లిదండ్రులు అందరూ వెళ్ళిపోయారు సినిమా నుంచి. వాడి ఫోనే ఉంటున్నారు. వీడి కథ ఫోన్కి తెలుసు, ఫోన్ కథ వీడికి తెలుసు. ఇలా బతుకుతున్నారు కదా. ఎవడ బతుకాడు? ఆ బతుకుతున్న టైంలో వాడు లోన్లీగా ఫీల్ అయినప్పుడు ఇలాంటి వాళ్ళని ఎవరైనా చూసి వాడు ఎంటర్టైన్ అవుతాడు. వీళ్ళే వాళ్ళ సెల్లింగ్ పాయింట్. ఈ ఫోటోలు చూసి ఉత్తేజితుడు అవుతాడు, దానికి ఏదో డబ్బులు కడతాడు. ఈ వీడియోలు చూసి ఉత్తేజితుడు అవుతాడు, ఏదో డబ్బులు కడతాడు. నరేంద్ర మోడీ గారు ఏం చెప్పారు అధికారంలోకి వచ్చినప్పుడు? ఫోనుల్లో బూతు నేను అవాయిడ్ చేస్తున్నాము, మనం అధికారంలోకి రాగానే మీకు ఇలాంటివి అసలు చూడటానికి అవకాశమే ఉండదు. సోషల్ మీడియాలో మీరు గూగుల్లోకి వెళ్ళండి, దేనిలోకి వెళ్ళండి, మీకు పార్న్ సైట్లు ఓపెన్ కావు అని చెప్పారు. ఓ 2 నెలలు 3 నెలలు ఓపెన్ కాలేదు, కానీ ఆ తర్వాత రకరకాల పద్ధతుల్లో ఓపెన్ అయిపోతున్నాయి.
దాన్నే ఆపలేకపోయారే మీరు. ఇంకా ఇదేదో ఎంఐ వీడియో పెడితే టెంప్ట్ అయిపోయి పక్కన వాళ్ళని రేప్ చేసేస్తారని మాడుతున్నారు. అనైతికత నైతికత అనేది రెండు తీగలు. అనైతికంగా బతుకుతున్నారు అని ముద్ర వేసేవాడు వాడి దగ్గర ఏమీ ఉండదు. ఆ రోజు గడవటానికి ఏం చేయడానికైనా సిద్ధపడే పరిస్థితికి వస్తున్నారు. ఫైనాన్షియల్ ప్రెజర్స్ ఉన్నాయి జనాల మీద. వాళ్ళు తిన్నా తినకపోయినా స్కూళ్ళకి పిల్లలకి ఫీజులు కట్టుకోవాలి. పిల్లల్ని ప్రభుత్వ స్కూళ్ళల్లో ఉచితంగా చదివించుకునే పరిస్థితులు లేవు. వాళ్ళ భవిష్యత్తు బాగుండాలంటే ఆయన పెద్ద స్కూల్లో వేయాలని వీళ్ళు అనుకుంటున్నారు. అదో కంపల్సరీగా మార్చింది ఎవడు ఆడిని కొట్టండి వెళ్ళి. ఈ కార్పొరేట్ స్కూళ్ళల్లో పిల్లల్ని చేర్చి ఆ ఫీజులు కట్టలేక ఎక్కడో వడ్డీ కప్పులు తెచ్చి ఫీజులు కట్టి ఆ వడ్డీలు కట్టలేక రోజువారీ వీళ్ళు రాసే ప్రాజెక్ట్ వర్క్ కింద డబ్బులు రోజుకు 1000 రూపాయలు ఖర్చు పెట్టాలి. ఈ రోజుకు 1000 రూపాయలు కట్టడం ఈ ఫైనాన్షియల్ ఇబ్బందిని అంటే నీడ్స్ని మీట్ అవ్వటం కోసం తాము సంపాదించేటువంటి డబ్బులు చాలక వ్యభిచారం చేస్తున్న తల్లుల గురించి కథ కూడా తెలుసు నాకు. పిల్లల కోసం చేస్తున్నారు వాళ్ళు. పిల్లల్ని స్కూల్లో పడేసి వాడికి ఫీజు కట్టడం కోసం ఒళ్ళమ్ముకుంటున్న తల్లుల్ని తయారు చేసిన దౌర్భాగ్య వ్యవస్థ మంది. దీని గురించి మీరు కంప్లైంట్ చేయండి, గొడవపడండి. సమాజం ఎలా ఉంది అనేది అధ్యయనం చేయాలి తప్ప విష్ణుప్రియ ఏం చేస్తోంది అని చూడకూడదు. విష్ణుప్రియ సమాజం ఎలా ఉంటే అలా ఉంటుంది. అనేక గందరగోళాలు ఉన్నాయి జీవితాల్లో, యువతలో ఉన్నాయి. ఈ గందరగోళాలతోనే వాళ్ళు ఏదో చేస్తూ ఉంటారు. బెట్టింగ్ యాప్లు గొడవ కూడా అదే. బెట్టింగ్ యాప్లు తప్పు అనే ముందు అసలు ఈ వ్యవస్థను అర్థమైందా మీకు? ఈ ప్రపంచం అర్థమై మాట్లాడండి. ఈ ప్రపంచాన్ని ఇంకో కళ్ళజోడుతో చూడకండి. ఈ సమాజాన్ని ఏ కళ్ళజోడుతో చూడాలో ఆ కళ్ళజోడే పెట్టుకుని చూడండి. పాత సమాజపు కళ్ళజోడు పెట్టుకుని కొత్త సమాజాన్ని, కొత్త సమాజపు కళ్ళజోడు పెట్టుకుని పాత సమాజాన్ని చూడటం తప్పు. ఈ సమాజాన్ని ఇలాగే అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.